అవునండి, మా నాయకుడికి ఓర్పు సహనం చాలా ఎక్కువ. ఒక చంపమైన కొడితే ఇంకో చంపమైన కొట్టండి అంటారు. నేను అట్లా కాదు. మీ 2 చంపలు వాసే విధంగా మేము కొడతాం. బీ కేర్ఫుల్. వడ్డీతో సహా నేను చెల్లిస్తా. మీరు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము వదిలిపెట్టాం. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన మీరు దాడి చేస్తే మేము ఊరుకుని కూర్చుంటామని అనుకుంటాం. చాలా పొరపాటు పడుతున్నారు వైకాపా కుక్కలు అని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మేము వదిలిపెట్టాం. మీకు కూడా సరైన శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టామని కూడా వాళ్ళకి నేను సభాముఖంగా చెప్తున్నా. ఈరోజు మీరు దాడి చేసిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన కాదు, ఒక దేవాలయం పైన దాడి చేశారు. 70 లక్షల మంది నమ్ముకున్న దేవాలయం ఇది. ఏనాడు మీ నాయకుడు కార్యకర్త పేరు పెట్టి పిలవలేని వ్యక్తి. 100 కోట్లు ఇన్సూరెన్స్ కట్టాం మేము మా కార్యకర్తల కోసం. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అలాంటి దేవాలయం పైన మీరు దాడి చేస్తే మేము ఊరుకుని ఉంటాం. చాలా పొరపాటు పడుతున్నారు. మా ఓర్పు సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నా, మమ్మల్ని చట్టాన్ని ఉల్లంఘించి అడుగడుగునా మాకు ఇబ్బందులు కలిగిస్తూ, కొంతమంది అధికారులు ఏకంగా మఫ్తీలో వచ్చి మా దేవాలయం పైన దాడి చేస్తే మేము ఊరుకుని ఉన్నాం. తగిన మూల్యం మీరు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతుంది. అధికారులు కూడా నేను కోరుతున్నా. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అంటే చాలా గర్వంగా ఉండేవాళ్ళం. ప్రతిపక్ష పార్టీని, అధికార పార్టీని మీరు బ్యాలెన్స్ చేసేవారు. అలాంటిది ఈరోజు మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మీ వల్ల ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి చాలా చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ పైన మేము పోరాడితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు, కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమ కొట్టిన పరిస్థితి. ఇప్పుడన్నా డీజీ కూడా నేను చెప్తున్నా, ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకో. ఏం జరిగిందో నువ్వు తెలుసుకో. 24 గంటలు అయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి. ఎందుకో మీరు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారని అడుగుతున్నా. సీసీటీవీ ఫుటేజ్ మేము బయట పెట్టిన ఎందుకు మీరు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారని అడుగుతున్నా. ఇది మీ చేతగాంతనం. మీరు డీజీ గుర్తుపెట్టుకోండి. పోస్టింగ్ల కోసం చంద్రబాబు నాయుడు పదే మీరు ఫోన్ చేయలేదా గతంలో? అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితులు మీరు లేరు. కేంద్ర హోంమంత్రి గారు రెస్పాండ్ అవుతారు, గవర్నర్ గారు రెస్పాండ్ అవుతారు, కానీ మీరు రెస్పాండ్ అవట్లేదు. బికాస్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ లైక్ యూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ గెటింగ్ అ వెరీ బ్యాడ్ రెప్యూట్. ఇప్పుడన్నా మీరు మారి చట్టాలని అమలు చేయాలని డీజీ గారు కూడా నేను కోరుకుంటూ, చివరిగా వైకాపాలకు ఒకటే చెప్తున్నా, ఎవరికి అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. 24లో మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని వైకాపా నాయకులకి, కార్యకర్తలు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. డీజీ గారు ప్రతిపక్ష పార్టీ నాయకులని, కార్యకర్తలపైన దొంగ కేసులు ఎట్టబెట్టాలా, 307 అటెంప్ట్ టు మర్డర్ 307 అనుకుంటా, నాకెన్ని కొత్త నేర్చుకుంటున్నాను నేను కూడా. 307 ఎట్లా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అంజనీ కుమార్ గారు ప్రెస్ మీట్ ఉంది అంటే నేను పెడతాను. ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పాడు,
తుని, నర్సీపట్నం, అరకు పాడేరు నుంచి గంజాయి వస్తుంది అని. మహారాష్ట్ర పోలీసులు మొన్న మహారాష్ట్రలో 1150 కేజీలు గంజా పట్టుకున్నారు. 3,45,00,000 విలువైన గంజాయిని పట్టుకుని ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఉంది ఏంటంటే ఇది ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది అని ఏకంగా ఏఎన్ఐ కూడా చూపించింది. దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా. నిన్న విచిత్రం ఏంటంటే దాడి జరిగిన తర్వాత వీళ్ళు పిల్లిలాగా పారిపోయారండి. దమ్ము ధైర్యంగా ఇక్కడ నిలబడి రండి అని అడిగారు. పారిపోయే సమయంలో డిఎస్పీ గారు అప్పటి వరకు కంపెనీ డిఎస్పీ బయటికి దూకి అందరినీ తొందర ఎక్కండి కారులో అంటున్నారు. డిఎస్పీ గారే ఈ కుక్కల్ని ఎక్కిస్తున్నారు, పిల్లల్ని ఎక్కిస్తున్నారు, ఎక్కండి కారులో తొందరగా వెళ్ళిపోండి అని. ఆయనే కంపట్లేదా డీజీకి? మీరేం డీజీ అయ్యా? దాడి చేసాక మీ ఆఫీస్ ముందు నుంచి వస్తున్నారు, దాడి చేసినా మీ ఆఫీస్ ముందు నుంచి వెళ్తే నువ్వేం ఆపలేకపోతే ఇంక మీరేం డీజీ? ఆ చొక్కా ఎందుకు? వైకాపా కండ వేసుకుంటే ఇంకా బెటర్, క్లియర్ తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇంకెన్నాళ్ళని మీరు దాక్కుంటారు? ఇప్పుడు అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు దున్నా అనింది ఎవరు? ముఖ్యమంత్రి అనింది ఎవరు? నడి వీధిలో కాల్చి చంపాలనింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోవాలనింది ఎవరు? ఈ సైకో రెడ్డే కదా. ఆయనే కంపట్లేదా డీజీకి? అప్పుడు ఈయన కూడా పోలీసులు ఉండే కదా, సిపిగా చేశాడు కదా ఆయన కంపట్లేదా? 24 గంటలైందండి దాడి జరిగి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగి 24 గంటలైంది. ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు అని నేను సూటిగా డీజీ గారిని ప్రశ్నిస్తున్నా, హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. జనరల్గా దాడి జరిగితే ఇమ్మీడియట్గా వచ్చి కార్డన్ ఆఫ్ చేసి ఎవిడెన్స్ సేకరించి దాని వెనకాల ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళపైన సరైన కేసులు పెట్టాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మటుకు అది లేదు. ఈరోజు అడుగుతున్నాం, మేము గంజాయి గురించి మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాడే డీజీ గంజాయి విషయంలో? ఎతుకుతే ఆయన ఇంట్లోనే దొరుకుతున్నామని నాకు సందేహం ఉంది. పక్క రాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఉత్తరాంధ్ర వరకు వెళ్ళి కాల్పులు చేశారు, మన వాళ్ళు వచ్చి సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఇంకెందుకైనా ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతున్నారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎవరు నీకు ప్రెషర్ ఇస్తున్నారు? దీని వెనకాల ఈ డ్రగ్స్ మరియు గంజాయి మాఫియా వెనకాల ఎవరెవరు ఉన్నారు అని అడుగుతున్నా. ఆ సమాధానం చెప్పమనండి. దానికి మటుకు ఏం చెప్పాడు ఆయన?